వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు. చరిత్రలో చాలా మందికి తెలియని ఓ గొప్ప యోధుడు శంభాజీ మహారాజ్ గురించి ఈ సినిమాలో చూపించారు. ఇక ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించి విమర్శకులను సైతం మెప్పించాడు. విక్కీ నటనతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ను, ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ ను తలుచుకుంటున్నారు. ఇక కలెక్షన్ల పరంగా 2025లో 200 కోట్ల మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా చావా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చూసిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకులకి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. చావా సినిమాకు అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ఇలాంటి సినిమాలకు గవర్నమెంట్ నుంచి సహకారం ఉండాలంటూ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. గోవా సర్కార్ సైతం ఇప్పటికే ట్యాక్స్ మినహాయింపులు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇదే క్రమంలో మహారాష్ట్రలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంపై గొప్ప సినిమా తీసినందుకు తాను సంతోషంగా ఉన్నానని, చరిత్రను ఎక్కడా వక్రీకరించకుండా చావాను తెరకెక్కించారని, ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇక చావా సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఒక హిందీ భాషలోనే వచ్చిన వసూళ్ల పరంగా మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా చావా సినిమా తొలి వారం వసూళ్ల వర్షం కురిపించేస్తోంది. వారం రోజులకు చావా ఇండియా వైడ్ గా 225 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గానైతే 310 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నార్త్ ఇండియాలో మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో వసూళ్లు వస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర గడ్డ మీదనే శివాజీ, ఆయన వారసుడు శంభాజీ పుట్టింది. మరాఠీల కోసమే వాళ్లు వీరోచితంగా పోరాడి ప్రాణాలను వదిలారు. అందుకే అక్కడి జనాలు వాళ్ళిద్దరినీ దేవుళ్లలా కొలుస్తారు. తాము దైవంగా భావించే ఆ ఇద్దరు యోధుల గురించి వచ్చిన సినిమాలన్నింటికీ వాళ్ళు ఏ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టారో చూడొచ్చు. గతంలో అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన తానాజీ చిత్రం కూడా ఈ బ్యాక్డ్రాప్ లో వచ్చిందే. ఇప్పుడు చావాకి కూడా ఆ ప్రాంతంలో ఆల్ టైమ్ మెగా బ్లాక్ బస్టర్ రేంజ్ లో వసూళ్లు రావటానికి కారణం అదేనని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. ఇక మొదటి వారం సెన్సేషనల్ నెంబర్స్ నమోదు చేసిన చావా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా కంటిన్యూ చేస్తోంది. ఇకపోతే చావా సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఇరగదీశారు. విక్కీ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. పోరాట యోధుడి జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కు బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా దక్కుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ భాషల్లోనూ విడుదల చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. మరి త్వరలోనే ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లోకి డబ్ చేస్తారేమో చూడాలి.